చిత్రంతో రికార్డును బ్రేక్ చేస్తున్న రణ్వీర్ సింగ్ రెట్టింపు ఉత్సాహంతో కెరీర్‌లో ప్రయోగాలకు సిద్ధమవుతున్నాడు. తదుపరి 'దురంధర్' సీక్వెల్ వేసవిలో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రం చాలా కొత్త రికార్డులను నెలకొల్పుతూ ఇండియాలో చాలా మంది పాన్ ఇండియా హీరోలకు సవాలు విసురుతుందని అంచనా వేస్తున్నారు. 2025 ముగింపును ఘనంగా కానిచేసిన రణ్వీర్, ఫరహాన్ దర్శకత్వంలోని 'డాన్ 3' ఆఫర్‌ను వదులుకోవడం ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో 'జాంబీ' మూవీ తెరపైకి వచ్చింది. 2025లో మలయాళ చిత్రసీమలో సెన్సేషన్‌గా మారింది కళ్యాణి ప్రియదర్శిని. తన స్నేహితుడు దుల్కర్ సల్మాన్ నిర్మించిన 'లోక ది చాప్టర్ 1' సంచలన విజయాన్ని సాధించింది. పాన్ ఇండియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి సమయంలో రణ్వీర్ తన తదుపరి చిత్రానికి కళ్యాణి ప్రియదర్శినిని కథానాయకురాలుగా ఎంపిక చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, సౌత్ ఇండియా సెన్సేషన్ కళ్యాణి ప్రియదర్శన్ కాంబినేషన్లో భారతదేశంలో నెవర్ బిఫోర్ అనిపించేలా జాంబీ థ్రిల్లర్ 'ప్రళయ్' తెరకెక్కుతుందని చర్చ సాగుతోంది. కళ్యాణి ప్రియదర్శన్ తన బాలీవుడ్ అరంగేట్రం విషయంలో చాలా జాగ్రత్తలను వహిస్తుందని కూడా తెలుస్తుంది. తన తండ్రి ప్రియదర్శన్ బాలీవుడ్‌లో దిగ్గజ దర్శకుడు అయినా కళ్యాణి మాత్రం సరైన కథ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా జాంబీ థ్రిల్లర్ లాంటి భిన్నమైన జోనర్‌లో హిందీకి పరిచయం కావడం తనకు కొంచెం సందేహంగా అనిపించిందట. దీంతో రణ్వీర్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగి కళ్యాణికి ఫోన్ చేసి మాట్లాడినట్లుగా సమాచారం. ఈ సినిమాను రణ్వీర్ తన సొంత బ్యానర్ 'మా కసమ్ ఫిల్మ్స్'లో నిర్మిస్తున్నారు. అతడు స్వయంగా కథలోని వైవిధ్యాన్ని దర్శకుడు జై మెహతా విజన్‌ను కళ్యాణి ప్రియదర్శన్‌కు వివరించాడట. రణ్వీర్ మాటలతో సంతృప్తి చెందిన కళ్యాణి వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీనికోసం కొంత సమయం పట్టింది. కానీ చివరికి కళ్యాణి ఓకే చెప్పిందని తాజాగా కథలు వస్తున్నాయి. ఈ సినిమా కథాంశం గురించి కూడా ఇప్పటికే కొన్ని లింకులు ఉన్నాయి. ఇది హాలీవుడ్‌లోని తెరకెక్కిన 'ఐ యామ్ లెజెండ్' వరల్డ్ వార్ జెడ్ తరహా మూవీ. ఈ చిత్రానికి స్కామ్ 1992 ఫేమ్ జై మెహతా దర్శకత్వం వహిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది పోస్ట్ అపోకల్పిక్ జాంబీ సర్వైవల్ థ్రిల్లర్. హాలీవుడ్ సినిమా వరల్డ్ వార్ జెడ్ తరహాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ముంబై నగరాన్ని ఒక శిథిలమైన లోకంగా చూపించబోతున్నారని తెలిసింది. జాంబీ వైరస్ సోకిన మనుషుల కారణంగా ఒక ద్వీపం నిర్మానుష్యంగా మారుతుంది. అక్కడ భార్యాభర్తలైన రణ్వీర్ సింగ్, కళ్యాణి ప్రియదర్శన్ ఎలాంటి సాహసాలు చేశారు అనేదే సినిమా. జాంబీ చుట్టుముట్టిన ఒక విపత్కర పరిస్థితిలో వారు ఎలా ప్రాణాలను కాపాడుకున్నారు అనేదే కథాంశం. 2026 జూలై లేదా ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ చిత్రానికి కళ్యాణి క్రేజీ మాలీవుడ్ మార్కెట్ కి కలిసొస్తుందని రణ్వీర్ బృందం భావిస్తున్నారు. మలయాళంలో కళ్యాణి నటించిన 'లోక చాప్టర్ 1' చంద్ర గత ఏడాదే బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అందులో ఈ సెన్సిటివ్ బ్యూటీ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లను చూసి 'ప్రళయ్' మేకర్స్ ఆమెను ఎంచుకున్నారు. తెలుగులో 'హలో' లాంటి రొటీన్ బోరింగ్ చిత్రాలలో నటించి ఫ్లాప్ అయిన కళ్యాణి ఇప్పుడు బాలీవుడ్‌లో పూర్తి ప్రయోగాత్మక సినిమాని ఎంపిక చేసుకుంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రణ్వీర్ సింగ్ ఇటీవల నటించిన 'దురంధర్' బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి భారీ సక్సెస్‌లో ఉంది. ఈ జోష్‌తోనే 'ప్రళయ్' సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని, బడ్జెట్ పరంగా రాజీ అనేదే లేకుండా పెడుతున్నారని కూడా టాక్ నడుస్తుంది. షూటింగ్ ప్రారంభం తేదీ సహా ఇతర నటీనటుల వివరాలు మున్ముందు వెల్లడిస్తారని సమాచారం.